మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తోటి సైద్ధాంతికపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి విభేదం అనేటువంటిది, సైద్ధాంతికపరమైన అభిప్రాయ భేదాలు రావటం అనేటువంటిది ఓపెన్ ఫ్యాక్ట్, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సైద్ధాంతిక విభేదాలు రావటం అనేటువంటి పట్ల మీ స్పందన ఏంటి? తను సిద్ధాంతాలు వేరు, తన ఐడియాలజీ వేరు. సో సైద్ధాంతికపరమైనటువంటి అభిప్రాయాలు వేరువేరుగా ఉండడం తప్పు లేదు. ఈ రోజున తండ్రి కొడుకులు ఎంత మాత్రాన వాళ్ళ ఐడియాలజీలో సారూప్యం లేకపోతే కనుక వాళ్ళు వేరు మార్గాలు ఎన్నుకోవచ్చు. నాకు బంధుత్వం అంత మాత్రాన, ఒకే తల్లి గర్భాన మేము పుట్టినంత మాత్రాన తను నేను కలిసి ఒకే విధంగా ఉండాలన్న నియంత్రణ ఏమీ లేదు. అండ్ అలా కలిసి ఉంటే నథింగ్ లైక్ దాట్. అండ్ కాదు అని తనకి అలాంటి వాటి మీద వేరే అభిప్రాయం ఉంటే కనుక తన అభిప్రాయం ప్రకారం, తన ఆశయాల ప్రకారం తను వేరే మార్గం ఎంచుకున్నాడు. బట్ మార్గాలు ఏవైనా సరే బట్ అభిముఖంగా వెళ్ళటలేదు. ఇవన్నీ ఒకటే లక్ష్యం వైపు వెళ్తున్నాం. అంటే ప్రజా సంక్షేమం అనేటువంటిది, ప్రజా సంక్షేమం అన్నదే ప్రధానమైన లక్ష్యం. అది ఎవరైనా అభినందించదగ్గ విషయం. బట్ ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు, ఏ రూపంలో వెళ్తున్నావు అన్నది అది నో మ్యాటర్. సో ఆ రకంగా తన ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు.